ఇక జూబ్లీహిల్స్ హస్తగతం అని చెప్పేసి కాంగ్రెస్కు 47% ఓట్లు, బీఆర్ఎస్కు 39% ఓట్లు, డిపాజిట్ కోల్పోనున్న బీజేపీ గేమ్ చేంజర్ ఎగ్జిట్ పోల్స్లో వెళ్ళడని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ క్లియర్ ఎట్లున్నదంటే జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం పలు సర్వేల సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినాయి. అయితే పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ గేమ్ చేంజర్ మీడియా బాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకే విజయకేతనం ఖాయమని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి 47%, తర్వాత బీఆర్ఎస్కు 39% వస్తాయని చెప్పింది. తర్వాత ఓట్లు ఇక్కడ బీజేపీకి మాత్రం 9% ఓట్లు వచ్చేసి ఇక్కడ ఇతరులకు 5% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని గేమ్ చేంజర్ మీడియా బాస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. అయితే బీజేపీకి డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదని, ఎందుకంటే ఇప్పుడు డిపాజిట్ రావాలంటే ఎంత రావాలి? 2 లక్షల ఓట్లు ఒకవేళ పోల్ అయితే 16% ఓట్లు అన్నా కానీ 32,000 ఓట్లు రావాలి. 32,000 ఓట్లు ఆడ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ డిపాజిట్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ 14 ఓట్ల లెక్కింపు ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే గెలుపు అవకాశాలు ఇక్కడ నవీన్ యాదవ్కు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే ఇట్లా పరిస్థితి ఇట్లున్నది. అంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఇట్లా వీళ్ళు ఉంటే కాన్ఫిడెంట్ విక్టరీ ఉన్నది. 100% కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో తీరు గీసిండ్రు. చాణక్య ఇట్లా వేసింది. ఇదేది చాణక్య? ఇదేనా? చాణక్య ఇట్లా వేస్తే ఒక్కొక్కరు ఒక్కో తీరు గీసిండ్రు అన్నమాట. ఇక మొత్తం మీద అట్లా సర్వే రిపోర్టు, స్మార్ట్ పోలు, ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఇది కూడా చాణక్య స్ట్రాటజీస్ అంట. అంటే మారిపోయిన లెక్కలన్నీ మళ్ళా ఏ డివిజన్లలో ఎట్టెట్లుంటుంది పరిస్థితి అని చెప్పేసి టోటల్ ఓట్లు షేక్పేట్లో 755 ఉన్నాయి పోలింగ్ అని. తర్వాత రెహమాన్లో 590, వెంగళరావు నగర్లో 550, ఇట్లా మొత్తం మీద బోరబండలో ఇట్లున్నాయి, ఎర్రగడ్డలో ఇట్లున్నాయి, యూసుఫ్గూడలో ఇట్లున్నాయి, సోమాజిగూడ ఇట్లున్నాయి. కాబట్టి ఈ ఓట్ల తీరు ఇట్లున్నదంట. కాంగ్రెస్ పార్టీకే మొత్తం మీద మెజారిటీ ఓట్ షేరింగ్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే ఇక్కడ ఏది షేక్పేటకి సంబంధించి కొంతవరకు బీఆర్ఎస్కు కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మిగతా చోట్ల మ్యాక్సిమం అంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో ఇట్లా హెచ్ఎంఆర్ అని చెప్పేసి తెలంగాణ బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎనాలిసిస్ ఇట్లున్నదంట. కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 48.31%, బీఆర్ఎస్కి 43.18%, బీజేపీకి 5.84%, అదర్స్కి 2.67% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క రకంగా చెప్తున్నప్పటికీ మొత్తం మీద గెలుపు అవకాశాలు మాత్రం ఏది కాంగ్రెస్కే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్కు 47%, బీఆర్ఎస్కి 39%, తర్వాత బీజేపీకి 9%, ఇట్లా ఓట్ షేరింగ్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైట్ అయితే ఓటు బంద్ అమలవుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. తర్వాత ఉప ఎన్నిక మా కాడ కూడా వచ్చినా బాగుండు అని చెప్పేసి అనుకుంటారట పబ్లిక్. సినీని డైరెక్టర్ ఉన్నాడు కదా, సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా సయ్యద్ రఫీ, ఆయన ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. అయితే ఓట్లు మా దగ్గర వస్తే కూడా బాగుండు అని చెప్పేసి అనుకుంటారట. ఎందుకంటే ఓట్ల పండగ లెక్క అవుతుంది లెక్క. కాబట్టి మా దగ్గర ఓట్లు వస్తే బాగుండే అని చెప్పేసి అనుకుంటున్నారట పబ్లిక్. ఏమైంది వెనుకకి అట్లున్నదంట పరిస్థితి. కాబట్టి ఓకే రైట్, ఇంకో ఇది పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ మొత్తం మీద ఇక్కడ ఎవరికి నవీన్ యాదవ్కు గెలుపు అవకాశాలు మెండుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అధికార పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పేసి మెజారిటీ ఏవి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. మెజారిటీ కాదు, మ్యాక్సిమం అంతే. ఇక
అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.